అనగనగా వేదాంతపురం అనే ఊరిలో గిరిజ, కవిత అనే ఇద్దరు మంచి స్నేహితురాళ్లున్నారు. అయితే గిరిజ తండ్రి పట్టణంలో వ్యాపారం ప్రారంభించడం వల్ల వాళ్ల కుటుంబం ఉన్న ఊరు వదిలి పట్నం వెళ్లడానికి సిద్ధమైంది. అలా ఆ కవిత, గిరిజ విడిపోయేటప్పుడు, నాకు నిన్ను విడిచిపెట్టి వెళ్లాలని లేదు కవిత, కాని తప్పడం లేదు. నాకు చాలా బాధగా ఉంది. నువ్వలా మాట్లాడకు. నాక్కూడా నిన్ను వదిలి ఉండాలి అంటే చాలా బాధగా ఉంది. కానీ మీ నాన్నగారి వ్యాపారం ఇక్కడ లేదు కాబట్టి నువ్వు వెళ్ళటం తప్పదు కదా. ఇక నేను వచ్చే సంవత్సరం ఎలాగో చదువుకోసం పట్నం వచ్చేస్తా. అప్పుడు కుదిరితే నీతో కలిసి ఉంటా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అయితే, నువ్వొస్తానని మాటిచ్చావు కాబట్టే వెళ్తున్నా. నేను పట్నం వెళ్ళాక మా చిరునామా నీకు ఉత్తరం రాస్తాను కవిత. అంతేకాదు, నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా పట్నం రావాలి. మర్చిపోకు. ఇక ఆలస్యం అవుతోంది, నేనొస్తాను అని గిరిజ మరీ మరీ చెప్పి ఆ ఊరు విడిచి వెళ్ళిపోయింది. అలా వెళ్లిన వెంటనే గిరిజ తన చిరునామాను ఒక ఉత్తరం ద్వారా కవితకు రాసి పంపింది. ఆ ఉత్తరం అందుకున్న కవిత ఎంతో సంతోషించి ఇలా అనుకుంటుంది. పాపం గిరిజ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. తనకి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుండి ఇద్దరం కలిసి పెరిగాం. ఆటైనా, చదువైనా, ఏదైనా అన్నిట్లోనూ ఇద్దరం కలిసి తిరిగాం. ఇలా వేరువేరుగా ఉండటం ఇదే మొదటిసారి. ఒకసారి వీలు చూసుకొని ఖచ్చితంగా పట్నం వెళ్ళి నేను గిరిజను కలవాలి అని అనుకుంటుంది. అలా కొద్ది రోజుల తర్వాత కవితకు పట్టణం వెళ్లే అవకాశం దొరికింది. ఆ ఊరిలో కనకరాజు అనే ఒక వ్యాపారి సొంత పనిమీద పట్నం వెళ్తున్నాడని తెలుసుకొని కవిత అతని వద్దకు వెళ్లి ఇలా అడుగుతుంది. కనకరాజుగారు, మీరు వ్యాపార నిమిత్తం పట్నం వెళ్తున్నారని తెలిసింది. మీరు అనుమతిస్తే మీతో పాటు నేను కూడా వస్తాను. నన్ను మా స్నేహితురాలు గిరిజ ఇంటి వద్ద దిగబెట్టగలరా? ఏమిటి, ఒంటరిగా పట్నం వస్తావా? జరగరానిది ఏమైనా జరిగితే ఇంకేమైనా ఉందా? అక్కడ మనుషులు మన ఊరివారిలా ఉండరు. నువ్వు ఇటు తిరిగి అటు చూసేలోపు నీ దగ్గర ఉన్న సమస్తాన్ని దోచుకుపోతారు. మహామాయగాళ్ళు. అలా అనకండి. నా స్నేహితురాలు గిరిజను చూసి చాలా కాలమైంది. మీతో పాటు పట్నం వచ్చి ఒక్కసారి తనని కలిసి మళ్ళీ మీ పని అయ్యేలోపు మీతో పాటు తిరిగి వచ్చేస్తాను అని ప్రాధేయపడింది కవిత. దాంతో కనకరాజు ఇలా అంటాడు. అయినా నువ్వు వస్తాను అనగానే నేను తీసుకువెళితే మీ తల్లిదండ్రులు నాపై మండిపడతారు. ముందు వెళ్ళి వారనుమతి తీసుకుంట్రా. ఆ విషయంలో మీరు ఏమీ విచారించక్కర్లేదు. నేను ఇక్కడికి వచ్చే ముందే వారికి మీతో పట్నం వెళ్తున్నానన్న సంగతి చెప్పి వారి అనుమతి తీసుకునే వచ్చాను అని అంటుంది కవిత. దాంతో కనకరాజు కొంచెం ఆలోచించుకొని ఇలా అంటాడు. సరే కవిత, నువ్వు అడిగినట్లు నేను నిన్ను గిరిజవాళ్ళ ఇంటి దగ్గరే దింపుతాను. కాని నాది మాత్రం ఒక షరతు. నువ్వు నా పని పూర్తవగానే నాతో పాటు తిరిగొచ్చేయాలి. అది ఒక్కరోజైనా 2 రోజులైనా సరే. ఎందుకంటే నువ్వు నా బాధ్యత కదా. మళ్ళీ మీ అమ్మానాన్నల దగ్గర నాకు మాట రాకూడదు. సరే అండి, మీరు చెప్పినట్లు నేను వింటాను. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట రానివ్వను. నన్ను నమ్మండి అని కనకరాజును ఒప్పిస్తుంది కవిత. అలా మొత్తానికి వాళ్ళిద్దరూ కలిసి ఆ ఊరి నుండి ఎడ్లబండి మీద బయల్దేరి కొంతసేపటికి పట్నం చేరుకుంటారు. ఇక కవిత గిరిజ పంపిన ఉత్తరం ఆధారంగా వారి ఇంటిని సులువుగానే కనుక్కున్నది. కనకరాజుగారు, ఈ వీధి చివరన ఆపేయండి. అదిగో ఆ కనపడుతున్న ఇల్లే గిరిజ వాళ్ళిల్లు. ఇక్కడ్నుండి నేను వెళ్తాను. మీరు మీ పని చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్లేటప్పుడు ఇక్కడికి వస్తే నేను కూడా మీతో వచ్చేస్తాను. సరే తల్లి, జాగ్రత్త మరి. నీ స్నేహితురాలను చూసి నువ్వు సిద్ధంగా ఉండు. ఏ క్షణమైనా నా పని ముగించుకొని నేను తిరిగి వచ్చి నిన్ను తీసుకువెళ్తానులే అని చెప్పి కనకరాజు ఆమెను అక్కడే దింపి తను వెళ్ళిపోతాడు. ఇక ఉత్తరంలో ఉన్న చిరునామా ప్రకారం కవిత గిరిజ ఇంటికి వెళ్లి చూడగా ఆ ఇల్లు తాళం పెట్టుంది. దాంతో అవాక్కైన కవిత తన మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బా, ఎంత పొరపాటు జరిగింది. నేను వస్తున్నానని చెప్పి ముందుగా ఒక ఉత్తరం రాసుండాల్సింది. అసలిప్పుడు గిరిజ ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. ఇక ఈ రోజుకు వస్తుందో రాదో అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే అప్పటికి కనకరాజు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ఇంక ఏం చేయాలో తెలియక గిరిజ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటికి వెళ్లి లోపలికి తొంగి చూడగా ఆ ఇంటిలో ఉండే కాంతమ్మ అనే మహిళ కనిపించింది. ఎవరమ్మా నువ్వు? నీకు ఏమి కావాలి? ఎందుకలా తొంగి తొంగి చూస్తున్నావు? అని ఆమె కవితనే అడిగింది. దాంతో కవిత కాస్త తటపటాయిస్తూ ఇలా అంటుంది. నా పేరు కవిత. నేను వేదాంతపురం నుండి వచ్చాను.
మీ ఇంటి పక్కనే ఉండే గిరిజ నా స్నేహితురాలు. అని కవిత తన పరిస్థితి మొత్తం ఆమెకి చెప్పుకొని ఇలా అడుగుతుంది. అసలు గిరిజ ఎక్కడికెళ్ళింది? ఎప్పుడొస్తుంది? మీకేమైనా తెలుసా పిన్నిగారు? ఏమోనమ్మా, ఎవరో బంధువులేంట పెళ్ళి అని ఇంటిల్లిపాది పొరుగురు వెళ్లారు. చీకటి పడిన తర్వాత వస్తారనుకుంటా. అందాక మా ఇంట్లో ఉండు. ఈ పట్నంలో ఒంటరిగా ఎక్కడుంటావు చెప్పు. లోపలికి రా. అని కవితని లోపలికి ఆహ్వానించింది కాంతమ్మ. దాంతో కవితకు ప్రాణం లేచొచ్చినట్టయింది. ముందు తెలియచేయకుండా ఎవరింటికి వెళ్ళకూడదని తన తండ్రి తనకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అది ఎందుకో తనకి ఇప్పుడు అర్థమైంది. ఇక కాంతమ్మకి ఒక కూతురుంది. తన పేరు జానకి. కవిత, ఇదిగో ఇదే నా కూతురు, నీ వయసే. నువ్వు గిరిజ వచ్చేవరకు జానకితో ఉండు. సరే పిన్నిగారు, కాని మీరు చేసిన సహాయానికి నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలెందుకు కాని, వెళ్ళి జానకితో మాట్లాడు. అని చెప్పి ఆవిడక్కడ్నుంచి వెళ్ళిపోయింది. దాంతో కవిత జానకితో మాట్లాడ్డం మొదలుపెట్టింది. అయితే అతి కొద్ది సమయంలోనే వారిద్దరి మధ్య చాలా తేలికగా స్నేహం కుదిరింది. నిజంగా మీ కుటుంబమంతా చాలా మంచివారు జానకి. మొక్కు మొహమెరుగని నన్నాదరించి మీ ఇంట్లో ఉంచుకున్నారు. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అంత పొగడ్తలు ఎందుకులే అక్కా? ఏదో మాకు ఉన్నదానిలో తోచిన సహాయం చేస్తున్నామంతే. ఏదో పెద్ద త్యాగం చేసినట్టు చెప్తున్నావు అని అంటుంది. అయితే ఆ సాయంత్రం జానకి స్నేహితురాలి పెళ్లి విందు ఒకటి ఉన్నది. దాంతో జానకి తల్లి కాంతమ్మొచ్చి ఇలా అంటుంది. అమ్మా జానకి, ఈరోజు నీ స్నేహితురాలి పెళ్లి విందు ఒకటి ఉంది కదా, నువ్వు వెళ్ళాలి కదా, త్వరగా బయలుదేరు. లేదమ్మా, నేను వెళ్ళనమ్మా. ఆ పెళ్లికి అంత గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. ఖరీదైన బట్టలు, నగలు పెట్టుకొని వస్తారు. నా దగ్గర కనీసం కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఇక పోసిమెడ, మొండి చేతులతో నేను విందుకి ఎలా వెళ్ళను? మిగిలిన వాళ్ళ మధ్య నేను పని మనిషిలాగుంటాను. నేను వెళ్ళనులే అన్నది జానకి తన తల్లితో. ఈ మాట వినగానే పక్కనే ఉన్న కవిత జానకితో ఇలా అంటుంది. ఏమిటి, నగలు చీరల్లేవని నీ స్నేహితురాలి పెళ్లికి వెళ్ళవా? నువ్వెళ్ళకపోతే నీ స్నేహితురాలు ఎంత బాధపడుతుందో తెలుసా? అని తన సంచీలో తను తెచ్చుకున్న పట్టుచీర, తన మెడలోని బంగారు హారము తీసి జానకికి ఇస్తూ ఇలా అంటుంది. ఇవిగో, ఇవి తీసుకొని నువ్వు నీ స్నేహితురాలి పెళ్లికి వెళ్ళిరా. అయ్యో, ఇప్పుడివి ఎందుకక్కా? నాకొద్దు. అక్క అన్నావు కాబట్టే చెప్తున్నాను. ఇంక ఏమీ మాట్లాడకుండా ఇవి తీసుకొని ముందు నువ్వెళ్ళు. దాంతో జానకి ఇక అభ్యంతరం చెప్పకుండా ఆ పట్టుచీర, నగలు ధరించి స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది. ఇక మరోవైపు పెళ్లికి వెళ్లిన గిరిజావాళ్ల కుటుంబం పొద్దుపోయినా సరే ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అలాగే ఇటు విందుకు పోయిన జానకి కూడా తిరిగి రాలేదు. దాంతో జానకి తల్లి కాంతమ్మ ఇలా అంటుంది. అయ్యో, ఏమైంది? ఈ జానకి ఇంకా రాలేదు. నేను వెళ్ళి ఒక్కసారి చూసి వస్తాను తల్లి, నువ్విక్కడే ఉండు. అని కూతుర్ని తీసుకొస్తానని బయల్దేరిన ఆమెకు తన గుమ్మంలో పడున్న ఒక ఉత్తరం కనపడి అక్కడే ఆగిపోయింది. ఇక ఈ సంగతి గ్రహించిన కవిత వెంటనే వెళ్లి ఆ ఉత్తరం తీసుకుని చదివింది. అది జానకి తన తల్లికి రాసిన ఉత్తరం. అమ్మా, నగలు ఆడదానికి శత్రువులని ఈరోజే తెలిసింది. నా స్నేహితురాలు విందు నుంచి నేను తిరిగి వస్తున్నప్పుడు ఆ చీకటి సందులో నలుగురు మనుషులు నాకు కత్తి చూపించి నన్ను బెదిరించి నా మెడలో హారాన్ని ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఇక కవితక్కకు నా మొహం ఎలా చూపించేది? అందుకే నేను ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నాను. ఇక నాకోసం వెతకొద్దు అని రాసి ఉంది. అది చదివిన కవిత కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అయ్యో, జానకి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏదైనా అఘాయిత్యం చెయ్యదు కదా. అయినా ప్రాణాలకన్నా నగలు విలువైనవి కావు కదా. ఇక ఉత్తరం చదివి జానకి తల్లి బోరున ఏడుస్తూ ఇలా అంటుంది. అమ్మా కవిత, ఏదోలా కొంచెం కొంచెం నీ బంగారు ఖరీదు నేను తిరిగిచ్చేస్తాను. ప్రస్తుతం జానకిని వెతికించే ప్రయత్నం నేను చెయ్యలేను. ఎందుకంటే నా దగ్గర చిల్లి గవ్వగూడా లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుందామె. దాంతో కరిగిపోయిన కవిత ఇలా అంటుంది. అమ్మా, మీరు అలా అనకండి. నా నగలు డబ్బు మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు జానకిని వెతకడానికి మనుషులు పంపండి. అసలు మీరు నాకు ఆశ్రయం ఇవ్వకపోతే ఆ దొంగలు నా మెడ నుంచే నగలు కాజేసేవాళ్లేమో. సరేనమ్మా, నేను వెళ్ళి మా జానకిని వెతికి వస్తాను. నువ్విక్కడే ఉండు అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఆమె వెళ్ళిన కాసేపటికి వీధిలో బండి ఆగిన శబ్దమైంది.
కవిత బయటకొచ్చి చూడగా గిరిజ కుటుంబం అంతా ఆ బండిలో నుంచి దిగారు. పక్క గుమ్మంలో నిల్చుని ఉన్న కవితను చూడగానే గిరిజ ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ వచ్చి కౌగిలించుకున్నది. కవితా, ఎప్పుడొచ్చావ్? నాకొక్క మాటైనా చెప్పలేదు. అయినా ఏ ఇంటికెందుకొచ్చావ్? నేను ఈరోజు ఉదయమే వచ్చాను. నువ్వు లేవు కదా. నీ గురించి అడిగితే ఈ ఇంట్లో ఉన్న జానకి వాళ్ళమ్మ నాకు ఆశ్రయమిచ్చారు. ఆమె ఇప్పుడే బయటికి వెళ్లారు. సరేరా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంట్లోకి రా అని గిరిజ చెప్పగానే కవిత ఆమె వెంట తన పెట్టెతో సహా వారి ఇంటికి మారింది. కవిత లోపలికి రాగానే, ముందు నీ పెట్టె తెరిచి సామానంతా ఉందో లేదో చూసుకో. నీకా దొంగల ముఠాయే దొరికిందా? దాంతో కవిత నిర్ఘాంతపోయి గిరిజకు జరిగిందంతా చెప్పి, నువ్వు పొరబడుతున్నావు. వాళ్ళు చాలా మంచివాళ్లు. పాపం నా మూలంగా జానకి ఎటో వెళ్ళిపోయింది. ఇక చాలు జాలిపడింది. ఆమెక్కడికి పోదు. నిక్షేపంగా వాళ్ళ పిన్ని వాళ్ళింట్లో ఉండుంటుంది. ఈ పట్నం మోసాల సంగతి నీకింకా తెలీదు. మెత్తగానే గొంతులుకొస్తారు. ముఖ్యంగా వీళ్ళని గురించి చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అన్నీ కాజేస్తారు. వీళ్ల పోరు భరించలేకుండా ఉన్నాం. అసలు దొంగలు నిలువు దోపిడీ చేసిన తర్వాత ఆ జానకికి ఉత్తరం రాయడానికి కలమూ కాగితం ఎక్కడ్నించి వచ్చుంటుందా అని నువ్వు ఆలోచించావా? తేలికగా మోసపోవడానికి వీళ్ళకు నువ్వు దొరికావు అని అన్నది గిరిజ. ఆ మాట విన్న కవిత మండిపోయింది. నేను పల్లెటూరిదాన్ననే కదా. ఈ నగరంలో మాయగాళ్లు నన్ను మోసం చేశారు. ఇక వీళ్ల భరతం పడతాను. దానికి నాకు నీ సహాయమటుకు కావాలి అంటూ ఆమె గిరిజ చెవిలో ఏదో చెప్పింది. మొత్తానికి నువ్వు తెలివైన దానివే. అంతలో కనకరాజు తిరిగి వచ్చాడు. వచ్చి ఇంటి ముందు ఆగి, కవితా, రా ఇంటికి వెళ్దాం అని పిలుస్తాడు. దాంతో కవితా గిరిజ బయటకు వచ్చి, బాబాయ్, లోపలికి రాకుండా వెళ్ళిపోతావా? లోపలికి రండి అని ముగ్గురూ లోపలికి వెళతారు. కవిత జరిగిందంతా కనకరాజుకి చెప్తుంది. అతను అంతా విని, సరేనమ్మా, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాను. వద్దు బాబాయ్, వాళ్ళంత మంచివాళ్లు కాదు. వాళ్ళు మనల్ని మళ్ళీ మోసం చేస్తారు. మరి ఏం చేద్దాం? బాబాయ్, నాదో ఉపాయం. ఆ నగలు గిల్టు నగలని వాళ్లకు వినపడేలా చెప్దాం. కవిత, పద. మా ఇంట్లో ఉన్న కొన్ని తిండిబండారాలు తీసుకుని వాళ్ళకి కృతజ్ఞత చెప్పినట్లు ముగ్గురం కలిసి వెళ్దాం. సరే అని ముగ్గురూ కలిసి పక్కింటికి వెళ్ళి అప్పుడే కాంతమ్మతో ఇలా అంటారు. అమ్మా, ఈయన మా బాబాయ్. మీరు నాకు ఆశ్రయమిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికొచ్చారు. జానకి దొరికిందా తల్లి? మీరు ఏమీ భయపడకండి. జానకి పెట్టుకు వెళ్లిన నగలు అసలు బంగారం కాదు. అవి వట్టి గిల్టువి. పట్నం తీసుకువస్తూ బంగారం ఉంటే మోసం చేస్తారని ఆ గిల్టు నగలిచ్చి పెట్టుకోమన్నాం. ఆ నగల విషయం కవితకు తెలియదు. ఆ విధవ దొంగలు అవి తీసుకుని బంగారం దుకాణానికి వెళితే పోలీసులు వాళ్ళ భరతం పడతారు అని అంటాడు కనకరాజు. దాంతో కాంతమ్మకి కనకరాజు మాటలు వినగానే నోటిలో వెలక్కాయ పడినట్టయింది. అంతలో లోపల్నుంచి ఈ మాటలు విన్న జానకి పోలీసుల మాట వినగానే భయపడిపోయి తాను తీసుకున్న ఆ నగలను చీరను బయటకు తీసుకువచ్చి కవితకిస్తూ ఇలా అంటుంది. అక్కా, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పెద్ద మనుషుల సహాయంతో ఆ దొంగలను పట్టుకొని నీ నగలు తీసుకొనొచ్చాను. ఇదిగో తీసుకో అని అవి తిరిగి కవితకిచ్చేస్తుంది. ఇక ఇదే అదనుగా భావించిన కవిత మారు మాట్లాడకుండా ఆ చీరా నగలు తీసుకుని ముగ్గురూ కలిసి అక్కడి నుండి వచ్చేస్తారు. వారు వెళ్లగానే ఆ దొంగిలించిన నగలకు బేరం తీసుకొచ్చిన జానకి పిన్ని అక్కడికొస్తుంది. ఏవి ఆ నగలు? జానకి నా దగ్గరకొచ్చినప్పుడు నేనవి మన బంగారు వ్యాపారికి చూపించాను. వాటికి 1,00,000 దాకా ఇస్తా అన్నాడు. తీసుకురండి, అమ్మేద్దాం. పిన్నీ, అవి ఒట్టి గిల్టు నగలని కవిత వాళ్ళ బాబాయ్తో చెప్తుంటే విన్నాను. మరలా మనం ఎక్కడ ఇరుక్కుంటామోనని వాటిని తిరిగి ఇచ్చేశాను. నీ మొహం! వాళ్ళు మిమ్మల్ని బురిడీ కొట్టించారు. అవి నిజమైన నగలే, పిచ్చిదానా. అందరినీ మనం మోసం చేస్తూ ఉంటే వాళ్ళు మనల్ని మోసం చేశారు. ఏదో పల్లెటూరు వాళ్ళు తేలిగ్గా మోసం చేయొచ్చు అనుకుంటే మనల్నే మోసం చేశారు. మొత్తానికి ఆ పిల్ల చాలా గడసరి అని కవిత చేతిలో మోసపోయినందుకు వారు ముగ్గురూ బాధపడతారు. ఇక గిరిజని కలిసిన కవిత చాలా సంతోషంగా గడిపి కనకరాజుతో కలిసి తిరిగి తన ఊరికి చేరుకుంటుంది.